వేసుకో వేసుకో. స్టార్ట్ చేయి వేరే. అదే టెంట్ వేసిండేది ఫస్ట్ బ్లాక్ 1. అదో టిట్కో, అదిగే బిల్డింగ్ లో. అదిగో అదే టిట్కో. ఇప్పుడు బండి ఆడ పెడతాం. అట్లా డౌన్ అయితే పడిపోతుంది. ఇంతసేపు ఎండ వచ్చాక మళ్ళీ అవును కదా తీసుకున్నా వెళ్ళిపోండి ఆ సైడ్కి. దీంట్లో కన్నా షూ అంతా మళ్ళీ గబ్బు అవుతుంది. ఇది మట్టి రోడ్లో ఏం కాదు. సభాధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, పూజనీయులు, మన శాసన మండలి సభ్యులు ఇక్బాల్ అహ్మద్ గారికి, మరియు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మన మున్సిపల్ కమిషనర్ గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన 3వ వార్డు, 5వ వార్డు పాత్రికేయులు మరియు ఇతర అధికారులు, అనధికారులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. వేదిక అలంకరించిన పెద్దలు, గౌరవ శాసన మండలి సభ్యులు మహమ్మద్ ఇక్బాల్ సార్ గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు అబ్దుల్ గని గారికి, అట్లాగే స్థానిక నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన అనేక మంది లబ్ధిదారులకు, మా మున్సిపల్ అధికారులకు, మా ఎంఈ గారికి అందరికీ నమస్కారాలు. మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి 30 లక్షల మంది లబ్ధిదారులకు సొంత ఇంటి కలను సాకారం చేసే దశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన 25వ తేదీన ఒక శుభదినం, 3 మతాలకు పర్వదినంగా చెప్పుకునే రోజున మరి చాలా శుభప్రదంగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇదే మన హిందూపూర్ పురపాలక సంఘ పరిధిలో మన గౌరవ శాసన మండలి సభ్యులు గారి చేతుల మీదుగా వేలాది మంది ప్రజల సమక్షంలో 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ సార్ చేతుల మీదుగా శ్రీకారం చుట్టడం జరిగింది. మళ్లీ ఈరోజు చివరి రోజున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ముగింపు వేడుకలు కూడా మన గౌరవ శాసన మండలి సభ్యుల వారి చేతుల మీదుగానే ప్రారంభించిన ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. మన
ఇందుగూరు పట్టణంలో చూస్తే 7,019 మందికి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఒకవైపున 1,200 టిట్కో ఇళ్లు మనకు ఎదురుగానే కనిపిస్తున్నటువంటి భవనాలు ఏవైతే టిట్కో అపార్ట్మెంట్స్ ఉన్నాయో అక్కడ 1,200 మంది లబ్ధిదారులు, 5,000కు పైగా ఇంటి స్థలాలు ఇచ్చేటువంటి లబ్ధిదారులు ఇక్కడ ఉన్నారు. దాదాపుగా 7,019 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. మరి కేవలం ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఈ 1 సెంటు భూమిలో సొంత ఇల్లు నిర్మించుకునే దానికి ప్రభుత్వం 3 రకాల ఆప్షన్స్ కూడా ఇచ్చింది. మరి అత్యధికులు ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులందరూ కూడా ప్రభుత్వమే ఆ ఇంటికి కావలసినటువంటి మరి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అన్ని కొని ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని చెప్పేసి 3వ ఆప్షన్ ని అత్యధిక సంఖ్యాకులు ఎన్నుకోవడం జరిగింది. మరి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1 సెంటు భూమిలో చక్కగా వారికి కావలసినటువంటి కిచెన్ అయితేనేమి, బెడ్రూమ్, తర్వాత చిన్న హాల్ తో కూడినటువంటి, అలాగే ఇంటి ముందు చిన్న వరండా ఉండేలాగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మోడల్ హౌస్ మనకు కనిపిస్తుంది. అదే మోడల్ హౌస్ విధానంలో ఇక్కడ ఇళ్ల నిర్మాణం త్వరలో హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేపట్టబోతున్నారు. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులు అనేక మందికి మరి ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్లు సరిగా గుర్తుపట్టట్లేదు అన్నారు. త్వరలో మేము ఇక్కడ ఒక బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నాము. మీరు ఎప్పుడైనా మీ ఇంటి స్థలాలు పరిశీలించుకోవడానికి ఇక్కడికి వస్తే బ్లాక్ లో వారీగా ఒక ప్లానింగ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్లెక్సీలో కనిపిస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో లేఅవుట్స్ ఉన్నాయో దాంట్లో మీకు కనిపించే విధంగా మీ ప్లాట్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి. మీరు తర్వాత మీ బంధువులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మీకు ఇచ్చినటువంటి ఇంటి స్థలాన్ని మీరు ఎప్పుడైనా పరిశీలించుకొని గుర్తించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. అట్లాగే మరి ఈ ఇల్లు ఏవైతే దగ్గరుండి నిర్మించుకునేదానికి అవకాశం ఇచ్చారు, లేదా దానికి కావలసినటువంటి సామగ్రి మీరే కొంటే గవర్నమెంట్ కట్టించే విధంగా, మరి అత్యధిక సంఖ్యాకులు మేము తీసుకున్న ఆప్షన్స్ లో ప్రభుత్వమే అన్ని రకాల సామగ్రిని కొని ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి అనేటువంటి 3వ ఆప్షన్ అత్యధిక సంఖ్యాకులు ఎన్నుకున్నారు. కాబట్టి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పూర్తి పని ఉంటది. వాళ్లే దీనికి కావలసినటువంటి అన్ని రకాల ఏర్పాటు చేసి మీ సొంత ఇంటి కల నెరవేరేలాగా మన రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల ఇళ్లు నిర్మించాలనుకుంది. దాంట్లో తొలిదశగా దాదాపుగా మరి 20 లక్షల ఇళ్లకు ఈ శ్రీకారం చుట్టడం కూడా మనం చెప్పుకుంటాం. ఈ సందర్భంగా ఇక్కడికి ఈ రోజు 25వ తేదీ నుంచి జరుగుతున్న కార్యక్రమంలో అనేక మంది లబ్ధిదారులు ప్రతిరోజు 900 నుంచి 1000 మంది వరకు మేము ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. మా మున్సిపల్ సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగం వాళ్ళైతేనేమి, టౌన్ ప్లానింగ్ విభాగం వాళ్ళు చక్కగా కోఆర్డినేట్ చేస్తూ లబ్ధిదారులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులు కూడా మాకెంతో సహకరించారు. అంతేకాకుండా అత్యంత ప్రముఖమైన మరొక అంశం ఏమిటంటే లబ్ధిదారుల వెంట ప్రతి వార్డుకు సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ప్రజలకు ట్రాన్స్పోర్టేషన్ కల్పించి వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆటోలు అయితేనేమి లారీల ద్వారా తీసుకొచ్చి ఇక్కడికి ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మరి మొదటి రోజు దాదాపుగా 2,000 మంది దాకా ఆ రోజు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు మార్పిరెడ్డి గారు. అట్లా వీళ్ళందరూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ గైడ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా గౌరవ ఎమ్మెల్సీ సార్ గారికి, స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున మున్సిపాలిటీ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన గౌరవ శాసన మండలి సభ్యులు గారు మహమ్మద్ ఇక్బాల్ సార్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మా ప్రభుత్వం आप देख रहे हैं हमारी गवर्नमेंट जगनमोहन रेड्डी उर्दू में करता हूँ వెనకరా రాదా? ఓకే, ఉర్దూ ఎంతమందికి రాదు? 90% వస్తుంది అంటున్నారు. ఓకే, हमारी गवर्नमेंट जगनमोहन रेड्डी साहब की गवर्नमेंट, जगनमोहन रेड्डी గారి ప్రభుత్వం चंद्रबाबू नायडू की गवर्नमेंट भी 2014 में जब बोली थी कि भाई हथेली में जन्नत, माँ बहनों आप पूरे गहने लेके जाके
बैंकों में रख दो, मैं छुड़ा दूंगा। आते ही 2014 में जैसा मैं सीएम बनूंगा, पूरा आपका जो पूरे गहने जो भी बैंक में आए हैं आपके, मैं छुड़ा दूंगा। किया क्या बंदा? 5 साल लटका के आपके जो డ్వాక్రా के जो भी సంఘాలు ఏవైతే ఉన్నాయో మూతపడే స్థితికి వచ్చాయి, बंद करने की नौबत आ गई। जब जगनमोहन रेड्डी साहब जब पाद यात्रा में गए, एक एक हमारी मां बहन उनको मिलते गए, तो उन्होंने वादा किया, मैं आसरा, मैं आपका जो आपकी तकलीफें मैं देखा हूं, मैं आपको मेरा आसरा रहेगा, నేను ఆసరాగా ఉంటానన్నాడు। ఉన్నాడా లేదు? వచ్చాడు। 11 ఏప్రిల్ 2019 ఎలక్షన్ తేదీ ఏదైతే ఉందో ఆ రోజు వరకు जब तक जो भी है 5 लाख भरे 9 लाख तक भी बात किया क्या नहीं? बात पे बंदा वादा खिलाफ हुआ क्या? वादा निभाया। वादा खिलाफ कौन था? చంద్రబాబు నాయుడు వాగ్దాన భంగాలు చేసింది, నీటి మీద రాతరులాగా వాగ్దానాలు చేయడం। पानी पे जैसा आप सिग्नेचर करते हैं ऐसा उनका मैनिफेस्टो था। जगनमोहन रेड्डी साहब एक ही बात बोले, जो भी मैं वादा किया हूं हमारी मां बहनों को, हमारे भाइयों को, हमारे बुजुर्गों को, एक एक वादा जैसा भगवत गीता में हो या बाइबल में हो, जैसा इतना जो अहम जो बात होती है, ऐसे పవిత్ర గ్రంథాల్లో ఏవైతే ఉంటాయో ఆ విధంగా నేను నా వాగ్దానాలను చూస్తా అన్నాడు। దాంట్లో భాగంగా 30 లక్షల ఇళ్లు ప్లాట్లు ఇస్తానన్నాడు। ఇచ్చాడా లేదా? అప్పుడు జూలై 8 నాటికి ఈ ప్లాట్ లో జూలై 8 నాటికి ఇచ్చి మా అక్క చెల్లెమల हमारी मां बहनों के नाम पे ही रजिस्टर करने का, రాజశేఖర రెడ్డి పుట్టినరోజు జూలై 8 నాటికి మేము మా ప్రభుత్వం రెడీ। ఏమండి కమిషనర్ గారు? అప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు అండ్ టీమ్ కి ఈనో కడుపు మంటకు ఈనో కూడా పనిచేయలేదు, ఏమి పని చేయలేదు। యాసిడ్ జ్యాదా హోగా, కైకు నామ్ అచ్చా రా। ఒక్కొక్క వాగ్దానం ప్రజలకు ఏదైతే ఇచ్చాడో, ఆసరా కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, నేతన్న నేస్తం కానివ్వండి, జగనన్న దీవెన, వసతి దీవెన, జగనన్న తోడు, ఆసరా, ఇళ్ళు, ఏకేక్ అరే భాయ్ ప్రతి వాడు దేశంలో ఆశ్చర్యపోతున్నాడు। अरे भाई कैसा कर रहे जगन साहब? कोई तो भी इलेक्शन के पहले करते हैं सब, टीडीपी वाले खुद परेशान है। వాళ్ళు కూడా చాలా అమ్మ ఇదేంటి ఎలక్షన్లకు ముందు మావాడైతే 2 నెలల ముందు పసుపు కుంకుమ ఇలాంటివి నిరుద్యోగులకు 1000 రూపాయలు ఇవ్వడం, ఇవన్నీ ఎలక్షన్లకు ముందు చేస్తారు। ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? కరోనా ఉన్న ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా, గవర్నమెంట్ पे ఆమ్దానీ नहीं है, पूरा ఇన్కమ్ డ్రాప్ हो गया, ప్రపంచంలో ఎక్కడ డబ్బు లేకపోయినా ఎట్లా చేస్తున్నాడబ్బా అని ప్రధానమంత్రి దగ్గర నుంచి, కేంద్ర మంత్రుల దగ్గర నుంచి, రాష్ట్రాల దగ్గర వరకు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు। ఇది కడుపు మంటకు మనం ఏం చేయలేము। జూలై 8 నాడు కోర్టుకు వెళ్లారు వీళ్ళు, టీడీపీ వాళ్ళు వెళ్లి అమరావతిలో ఎస్సీ కులం వాళ్లకు పట్టాలు ఇవ్వకూడదు, ఇస్తే ఆ జనాభా డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ ఇంగ్లీష్ లో పదం అంటే జనాభాలో సమతుల్యత जो वहां की అక్కడ వాళ్ళ వాతావరణంలో చెడిపోతుంది। ఇప్పుడు వాతావరణంలో ఏదైనా కార్బన్ డైఆక్సైడ్ వస్తే దాని కలుషితమై సమతుల్యత దెబ్బతింటది, ఎలా దెబ్బతింటదో ఎస్సీ కులం వాళ్లకు పట్టాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అని నిషేధించారు।
పోస్ట్ పోన్ చేసుకుంటూ స్టేలు మేము ఎట్లాగైనా సుప్రీంకోర్టు వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అప్పుడే మా అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ పట్టాలు చేద్దామంటే దాని మీద ఇంకా స్టే ఉంది. స్టే కోసం మేము సుప్రీంకోర్టులో వికెట్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు పట్టాలు ఇస్తాం. తర్వాత రిజిస్ట్రేషన్ కూడా మా అక్క చెల్లెమ్మల పేరు మీదనే ఉంటది. దయచేసి అక్క చెల్లెమ్మలారా, దీనికంతా కారణం మా అక్క చెల్లెమ్మలకు ఈ వెన్నుపోటు పొడవడము, మా అన్నదమ్ములకు పొడవడం వీళ్ళకి ముందు నుంచి అలవాటు. ఏదో ఒక మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులకు అడ్డంకులు సృష్టించడం, ఆటంకాలు సృష్టించడం ఈ పార్టీకి అలవాటు పడిపోయారు. ఎందుకంటే ఆఖరి నిమిషంలో వచ్చి ఎంతో ధైర్య సాహసాలు మనం చూసాం. నిన్న బాలకృష్ణ గారు మా ఎమ్మెల్యే గారు, వారికి స్వాగతం చెప్తున్నాం. काफी हिम्मत से उन्होंने 1.5 साल के बाद आए वहां कोरोना के टाइम पे नहीं है, जरा कम हुआ तो इनको काफी हिम्मत जुटा के आए. चलो भाई आए तो सही, चलो वेलकम करते हैं हमको. भाई पहले कोरोना में जब लोग इतनी तकलीफें उठा रहे थे कोरोना लो, अब रावच కదా ఇప్పుడు వచ్చి ఇప్పుడు చూడండి మీరు, हमारे జగన్మోహన్ రెడ్డి సాబ్ మా ముఖ్యమంత్రి గారు అందరినీ కులాలు మతాలకు అతీతంగా మేము ప్రేమిస్తామన్నాడు. ప్రేమిస్తున్నాం. सब అందరూ నా తల్లులు, सब मेरी माएं हैं, बहनें हैं, मेरे बुजुर्ग हैं. నా అన్నలు, అక్కలు, చెల్లెమ్మలు, మా తల్లులు, మా అవ్వలు, మా తాతలు అంటాడు. అనడమే కాదు, ఆ విధంగా వాళ్ళని గౌరవిస్తాడు. వాళ్ళ నాన్నగారు आप देखे होंगे राजशेखर रेड्डी साहब, नमस्ते अक्कయ్య, नमस्ते చెల్లెమ్మ. ఒకటే అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, దేవుడి దీవెన आप लोगों की दुआ, ऊपर वाले की मेहरबानी, आप लोगों की दुआ से ही ये काम होते हैं. मैं नहीं कर रहा हूं बोल रहे. अब नया दौर देख रही కొత్తది చూస్తున్నా ఈ మధ్య. ఎప్పుడైతే మంచి పనులు చేస్తారో జగన్మోహన్ రెడ్డి साहब, हम जब अपोजिशन में थे 54 దేవాలయాలు కూర్చారు వాళ్ళు విజయవాడ టౌన్ లో. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కొద్దిపాటి తేడాతో ప్రతిపక్షంలో కూర్చున్నాడు. అయినా ఇదిగో మత రాజకీయాలు పోయి ఎప్పుడు చేయలేదు. ప్రజల మంచి కోసం పోరాడాడు. ప్రజలకు ఇళ్లు కావాలి, ప్రజలకు ప్లాట్లు కావాలి, ప్రజల ఇబ్బందులు తగ్గించాలి అనే విషయాల మీద మాట్లాడాడు. కానీ ఈ మత రాజకీయాలు చేయడం, కుట్రలు, కుతంత్రాలు, ఎక్కడో ఒక దేవాలయాల మీద దాడులు చేయించి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే కుట్ర మీరు చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు మనం చూశాం, ఎలక్షన్లకు ముందు పోయాడు. ఆయన అందరినీ గౌరవిస్తాడు. ముస్లింలు పోతే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళను గౌరవిస్తాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం తిరునామం పెట్టుకుని వెంకటేశ్వర స్వామిని దర్శించాడు పాదయాత్రకు ముందు, పాదయాత్ర తర్వాత. అదే పనిగా నేనైతే చూడలేదు. అదే పని కట్టుకుని పాస్టర్ల దగ్గరికి, రెవరెండ్ల దగ్గరికి, చర్చకు మేము కూడా నమాజ్కు పోయినప్పుడు ఎవరో దువా చేస్తారు ఉంటాం. కానీ ఎవరి మతాలు వాళ్లకున్నాయి. ఇది లౌకికవాద దేశం. అన్ని కులాలు మతాలకు ఇక్కడ స్థానం ఉంది. అందరూ ఇక్కడ మా నాయకుడు ఒకటే నమ్ముతున్నాడు, కులం చూడం, మతం చూడం, రాజకీయం చూడమన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్లలో ఎంతో మంది టీడీపీకి ఓటు వేసిన వాళ్ళు కూడా ఉంటారు. మేము చూస్తున్నామా? చూడడం లేదు, మేము అడగడం లేదు. నిన్ననే చూసాం మన నందికొట్కూరు నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ అభ్యర్థికి కూడా మా ప్రభుత్వం వాళ్ళు పాటించిన సందర్భం నిన్న చూసాం. తెలుగుదేశం ఎంపీటీసీ అభ్యర్థి నందికొట్కూరులో ప్లాట్ తీసుకున్నారు. ఇందులో ఇగో ఇక్బాల్ సార్ ఓడిపోయారు, మీరు ఓట్లేదు. ఈ చిల్లర రాజకీయం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు. అది తెలుగుదేశానికే చెల్లు. ఎక్కడో మంచి పని ఒకటి మొదలు పెడుతూనే ఏదో ఒక దేవాలయంలో విధ్వంసకాండ సృష్టించడం, అల్లరి మూకలు ఎవడో చేయడం, దాని మీద మత రాజకీయాలు చేయడం, మజహబ్ కే బనాం పే పాలిటిక్స్.
ఏ సాబ్ ప్రతిదీ లేకపోతే కోర్టుకు పోవడం, లేకపోతే మత రాజకీయాలు చేయడం. అభివృద్ధి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇప్పుడు 11వ తేదీ మళ్ళీ ఒకటి ప్రారంభిస్తున్నాం. ఎక్కడో ఒక చోట మళ్ళీ దేవాలయాలు, ఎక్కడో మూలన ఉన్న దేవాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి మతం గురించో, ఇక్బాల్ సార్ ఈ మతము, జగన్మోహన్ రెడ్డి గారు ఆ మతము. అయ్యా ఈ మతాలు ఎందుకు నాయన? మతం అనేది మనం ఇంట్లో మన తల్లిదండ్రులు ఒక కులంలో ఎవరో మతంలో పుట్టాం. మానవత్వమే మతం, మాట తప్పకపోవడమే నా కులం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మతం అనేది మన ఇళ్లలో మన తల్లిదండ్రులు ఎంతవరకు ఉంటాయో ఆ మతాలు మనం ఖచ్చితంగా అన్ని మతాలను గౌరవించాలని మన రాజ్యాంగం చెప్తుంది, చట్టాలు చెప్తున్నాయి. ఈ భారతదేశం అనేది ఒక మతపరమైన దేశం కాదు, ఇది పాకిస్తాన్ లాగా. ఉన్నా కూడా ఆ బుగ్గేసి అందులో పోగా సార్ లోపలికి ఈ పక్షం వెహికల్ పోదు. మళ్ళీ తర్వాత వచ్చేసి సింగల్ ఒకటే అధ్యక్ష సార్ రోడ్ లాస్ట్ పెట్టాలా ఆడుకోరా మన ఏరియానే మేలు సార్ సార్ మనము పోజ్ ఇవ్వండి సార్. మనందరికి గ్రూప్ ఫోటో వర్క్ చేస్తాం. పోజ్ ఇవ్వండి సార్ అంటే పెట్టుకోండి సార్, పెట్టుకోండి సార్. అయితే మా ఇద్దరికి దీపా నువ్వు లేకుండా అయినా నువ్వు చాలా గట్టుకున్నావురా. అట్లా పో కేశవ్ విరినా ఊరికి ఇప్పుడు వచ్చేది కాదు, మళ్ళీ సిమెంట్ ఇసుక కంకర వచ్చినప్పుడల్లా రావాలా. వెళ్ళే పాప తెచ్చుకుంటారు వాళ్ళే పోయి.